డిఎంకే అన్నా డిఎంకే కలిసి సర్కారు ఏర్పాటు చేయడం ఉంటుందా? నిన్న స్టాలిన్ వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగు, అన్నా డిఎంకే వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ రాజధానికి వచ్చేసేయమంటంతో జరుగుతున్నటువంటి చర్చ. మొన్నటి నుంచి ఇండియా టుడే వాళ్ళని రెచ్చగొడుతోంది, మీరిద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయండి అన్నట్టు. తద్వారా ఇండియా టుడే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే మోడీకి వ్యతిరేకంగా క్రియేట్ చేయడం. అదిగో విజయ్ని ఆపింది మోడీనే, డిఎంకే అన్న డిఎంకేలు కలిపింది అన్నటువంటి ప్రచారం చేసే ఉద్దేశం వాళ్ళది. ఇక్కడ వీళ్ళకి లేని దాన్ని నేను స్టాలిన్ చెప్పేశాడు, విజయ్ని పరిపాలన చేయని ఉండవు, 6 నెలల దాకా మేము వాడి జోలికి కూడా అయినా సరే రెచ్చగొడుతున్నారు అనమాట. దీని వెనకాల ఉన్నటువంటిది 2 కోణాలు. నెంబర్ 1, విజయ్ దగ్గరికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానికి అన్నా డిఎంకేలో చీలికలు జరుగుతుంది. డిఎంకేలో కూడా కొంతమంది దాదాపు 10 మంది దాకా విజయ్ వైపుకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అన్నట్టు. బట్ ఫ్లోర్లో బల నిరూపణ అయితే కనుక వాళ్ళు ఓటేస్తారు. అలా కాకుండా ముందుగా ప్రకటిస్తే కనుక వాళ్ళకి అనర్హత వేయబడుతుంది. కాబట్టి భయం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ విజయ్కి అన్నా డిఎంకే సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టారనుకోండి, వాళ్ళందరినీ అనర్హత వేయమని అడుగుతారు వాళ్ళు ఆటోమేటిక్గా. ఎందుకంటే 2/3 లేకుండా చేల్చడానికి వీల్లేదు కదా. అలా గవర్నర్ పిలవడానికి కూడా ఉండదు. ఈవెన్ డిఎంకేనైనా వాళ్ళని డిస్మిస్ చేయడానికి వీలుంటుంది. అదే అనర్హత వేసేమని అడగడానికి వీలుంటుంది. తద్వారా అందుకోసం అని చెప్పేసి ఫ్లోర్లో అంటున్నారు. ఫ్లోర్లోనేమో నువ్వు ముందు బలం నీ సంఖ్య ఎంతో చూపెట్టకుండా చేయడానికి వీల్లేదు. అక్కడ ఆ పాయింట్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు కొన్ని పార్టీలు ఆల్రెడీ కాంగ్రెస్ వెళ్ళింది, మిగతా సిపిఐ సిపిఎం వీసీకే వీళ్ళు వెళ్తున్నారు కదా, ఈవెన్ వీళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళిపోబోతున్నారు కదా. అలా వెళ్లకుండా ఆపడానికి ఈ పదాన్ని వాడుతున్నారు. మనిద్దరం కలిపి ప్రభుత్వం అన్నటువంటి ప్రచారం చేయించుకుంటున్నారేమో అన్నది నాకు ఒక సందేహం. ఎందుకంటే స్టాలిన్ ఆ మాట అనకుండా ఉంటే కనుక ఒక ఆస్పెక్ట్, ఏది విజయ్ని పరిపాలన ఇవ్వాలి ప్లస్ ఈవెన్ ఫ్లోర్లో పరీక్ష చేయించాలన్నాడంటే క్లారిటీ ఉన్నట్టే. కాబట్టి అక్కడ అతనికి ఏమి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం లేదు. కానీ విజయ్ దగ్గరికి తమ కూటమి వాళ్ళు వెళ్ళనీయకుండా, తమ ఎమ్మెల్యేలు వెళ్లకుండా గేమ్ నడుపుతున్నారు. ఇది నెంబర్ 1 అయితే. నెంబర్ 2 ఏంటయ్యా అంటే అట్లా ఇవ్వడానికి కూడా కుదరదు. ఇద్దరూ కలిస్తే అందులో చీలికలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కొంతమంది అప్పుడు ఏం చేస్తాడు, విజయ్ తరపున ఉన్నటువంటి వాళ్ళు 108 మంది రాజీనామా చేశారనుకోండి, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు సర్వనాశనం అయిపోతారు. అప్పుడు 2/3 మెజార్టీతో గెలుస్తాడు విజయ్. అప్పుడు వీళ్ళ పార్టీలు సంకనాకిపోతాయి. కాబట్టి వెళ్ళరు అనుకుంటున్నా. లేదు ఏమైనా జరుగుద్దని చూద్దాం.